కీర్తి చెప్పమ్మా. ఎలా ఉన్నావన్నయ్య? ఫైన్ అమ్మా. ఏంటి సంగతులు? అపర్ణకు చెప్పావా? చెప్పాను. ఏమంది? క్షమించిందా? నీ లవ్ ని యాక్సెప్ట్ చేసిందా? అంటే యాక్సెప్ట్ చేసినట్టే, క్షమిస్తుంది. కన్ఫర్మ్ గా క్షమిస్తుంది. ఎందుకంటే తను కూడా నన్ను లవ్ చేస్తుంది కదా. ఇప్పుడు కోపంలో క్షమించకపోయినా తర్వాతనే క్షమిస్తుంది. అంటే జరిగిందంతా చెప్పినా క్షమించలేదా? లేదు లేదు, క్షమించింది. క్షమించినట్టే. పోనీలే, ఏ గొడవ లేకుండా ఇద్దరు కలిసిపోతే అంతే చాలు. కలిసిపోతాం. ఈ రోజు రేపో ఖచ్చితంగా కలిసిపోతాం. అంటే ఇంతవరకు కలవలేదా? అంటే కలిసేవాళ్ళమే. ఈలోపు చిన్న ప్రాబ్లం వచ్చి కలవలేకపోయాం. ఏంటా ప్రాబ్లం? అదేం ప్రాబ్లం ఏం కాదు, నేను చూసుకుంటానులే. ఉంటాను. అలాగే అన్నయ్య, ఈసారి గుడ్ న్యూస్ చెప్పాలి. తప్పకుండా. బాయ్. అర్జున్. బావా. ఫ్రీగానే ఉన్నావా? ఫ్రీయే బావా. బయటికి వెళ్దాం పదా. ఎక్కడికి? కిరణ్ తీసుకురావడానికి. కిరణ్ ఎవరు బావా? పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? ఏ పెళ్లి కొడుకు? చిన్నప్పుడు క్వశ్చన్ బ్యాంక్ ఏమన్నా మింగేవా? నేను అడిగిన ప్రతిదానికి ప్రశ్న వేస్తాను. అంటే తెలియనప్పుడు అడగడంలో తప్పేం లేదు కదా బావా. అసలు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావా? అదేంటి బావా, మా అమ్మ రమ్మన్నా కూడా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నాను కదా. కదా, మరి ఇంట్లో విషయం ఒకటి కూడా తెలియపోవడం ఏంటి? ఏ విషయం బావా? మళ్ళీ ప్రశ్న. అపర్ణను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు. ఓహ్ అలాగా. ఏంటి, అపర్ణను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడా? ఏదో భారతదేశానికి భూకంపం వచ్చేస్తుంది అన్నట్టు ఫీల్ అవుతున్నావేంటి? వస్తుంది పెళ్లి కొడుకే కదా. అదే నా భయం. ఏంటి? అదే అపర్ణ ఒప్పుకుందా అని. ఎందుకు ఒప్పుకోదు? ఒప్పుకుంది. అలాగా. పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తున్నాడు? ఎప్పుడో కాదు, ఆల్రెడీ వచ్చేసాడు. వచ్చేసాడా? ఏడి, ఎక్కడా పెళ్లి కొడుకు? ఎక్కడా? నీకు మీ అక్కలాగా మెదడు మోకాల్లో ఉందా? వచ్చాడంటే ఇంటికి వచ్చాడని కాదు, ఊర్లోకి వచ్చాడని. ఊర్లోకా? నిజంగా వచ్చాడా? లేదు, పని పాట లేక నీతో కామెడీ చేస్తున్నాను. అక్కడికే కదా నిన్ను రమ్మంటుంది. ఓ, నువ్వు భలే జోకులేస్తావు బావా. జోకా? అక్కకి తమ్ముడికి ఒకటే తేడా, తన ఆడది, నువ్వు మగాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. సర్లే, నీతో వాగే టైం నాకు లేదు, వెళ్దాం పద. బావా, నీకేమన్నా పిచ్చా? ఎందుకలా అరుస్తావు? అంటే పెళ్లి కొడుకు కోసం మనం వెళ్ళడం ఎందుకు? అతనే వస్తాడు కదా. అతను రాడు. రాడా? నిజంగా రాడా? రాడంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావేంటి? అంటే నీకు వెళ్లే శ్రమ తప్పుతుందని. చాలే, వచ్చేదారిలో కారు ఆగిపోయిందంట. ఊరి చివరి గుడి దగ్గరికి రమ్మని ఫోన్ చేశాడు. మనం వెళ్ళి రిసీవ్ చేసుకోవాలి. వెళ్దాం పద. నేను రాను. ఏం రోగం? రోగమా? ఇదేదో బాగానే ఉంది. హెడ్ఏక్గా ఉంది బావా. నాకు ఇంకో పావు గంటలో కడుపు నొప్పి కూడా వస్తుందేమోని అనుమానంగా ఉంది. అనుమానంగా ఉందా? కన్ఫామ్గా ఇది మెంటల్ హాస్పిటల్ బ్యాచ్. నాకు తెలిసి ఏ మందులు దీనికి పనిచేయు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళొస్తా. అపర్ణ పెళ్లి కొప్పుకోవడం ఏంటి? పెళ్లి చూపులకు ఓకే అని చెప్పడం ఏంటి? పెళ్లి చూపులు వద్దని ఇంట్లో వాళ్ళకి చెప్పమన్నాను కదా. ఇంట్లో వాళ్ళకి అపర్ణ చెప్పలేదా? ఎవడో గొట్టంగాడు నా అపర్ణకి ముగుడుగా రావడం ఏంటి? పెళ్లి చూపులు జరగడానికి వీల్లేదు. ఏం చేద్దాం? ముందు అపర్ణతో మాట్లాడి విషయం తెలుసుకుని ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. ఇదిగోమ్మా. అమ్మా, ఈరోజు ఖచ్చితంగా పెళ్లి చూపులు జరుగుతాయా? జరగటం ఏంటమ్మా, అబ్బాయి ఊరికి దగ్గరలోకి వచ్చేసాడట. తీసుకురావడానికి మీ అన్నయ్య కూడా వెళ్ళాడు. ఇంకాసేపట్లో రానే వస్తారు. నువ్వు ఎంత త్వరగా రెడీ అయితే అంత మంచిది. ఇదిగో, వీటిలో ఏ చీర నచ్చితే అది కట్టుకో. వాటి మ్యాచింగ్ నగలు కూడా తెచ్చాను, చూసుకో. అది కాదమ్మా. ఏ, ఈ చీరలు నచ్చలేదా? చీరలు కాదమ్మా. ఓ, నగలా? ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు కొత్త నగలు చేయించడం మన సాంప్రదాయం అని తెలిసి కూడా చేయించలేదనేగా. ఆహా, నువ్వు అడక్కపోయినా నేను తెలుసుకోలేననుకున్నావా? ఆల్రెడీ మీ అన్నయ్య కొత్త నెక్లెస్ తెచ్చాడు. ఇప్పుడు నీకు ఇచ్చింది అదే. సంతోషమేనా? నగల గురించి కాదమ్మా. మరి అది ఏంటంటే నాకు పెళ్ళి ఇష్టమని చెప్పావు కదమ్మా.
ఆ రోజు గుళ్ళో నువ్వు చెప్పిన మాట నాకింకా గుర్తుంది. మా మాట కాదనవని, మా మాటకు తల వంచుతావని తెలిసి కూడా నీ నిర్ణయానికి విలువనిచ్చి ఆ అబ్బాయి ఫోటో నీకు చూపించాం. నువ్విష్టం అన్న తర్వాత వాళ్ళకి రమ్మని కబురు చేశాం కాబట్టి ఈ పెళ్లి గురించి నువ్వు బాధపడుతున్నావని నేను అనుకోను. అవును. కాకపోతే ఇంకా ఏంటి? నీతో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే మీ నాన్నగారు నన్ను తిడతారు. ముందు నువ్వు రెడీ అవ్వు, మళ్ళీ వచ్చి తీరిగ్గా మాట్లాడతాను, సరేనా? అపర్ణ, ఇలా రావే. ఏంటి పని? మతుండే చేసావా? ఇప్పటిదాకా నసుగుతుంటే ఏంటా అనుకున్నాను. అసలు కారణం ఇదన్నమాట.